సో ఇవాళ మనం 'స్పై ఫ్యామిలీ' సీజన్ 3 ఎపిసోడ్ 9 అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోదాం. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్‌లో మనం బస్ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని రోజుల తర్వాత సీన్ అయితే చూస్తాం. ఇప్పుడు ఇక్కడ ఆన్య ఇంకా మిగతా వాళ్ళకి బస్‌లో సైలెంట్‌గా ఉన్నందుకు, ఇంకా మిగతా వాళ్ళకి హెల్ప్ చేసినందుకు స్టెల్లార్ స్టార్స్ అయితే ఇస్తారు. ఇక ఈ స్టెల్లార్ స్టార్ రావడం వల్ల వీళ్ళైతే చాలా సంతోషంగా ఉంటారు. దీన్ని చూసి డేమియన్ ఆలోచిస్తూ ఉంటాడు, అసలు ఈ స్టెల్లార్ స్టార్ నాకెందుకు ఇచ్చారు? దీనిపై డేమియన్ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారు, నువ్వు గనుక వాళ్ళకి హెల్ప్ చేయకపోయి ఉంటే ఆ SOS స్లిప్ అనేది బయటికి వెళ్ళుండేది కాదు. ఇప్పుడు ఇక్కడ బేకి ఆన్యతో అంటూ ఉంటుంది, కొంచెం సేపటి తర్వాత వీళ్ళు మన ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఇక అప్పుడు మనందరం చాలా ఫేమస్ అయిపోతాం. ఇది విని హెండర్సన్ అంటాడు, మీ సేఫ్టీ గురించి ఆలోచించి ఈ ఇంటర్వ్యూని ఆపేశారు. ఇంకా సీక్రెట్ పోలీస్ ఆఫీసర్స్ చెప్పారు, మీరు ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడకండి. సరే ఇక దీని తర్వాత మనం ఇంతకుముందు జరిగిన ఇన్సిడెంట్ అయితే చూస్తాం. ఇప్పుడు ఇక్కడ బిల్లీని ఇంకా వాళ్ళ టీమ్మేట్స్ ని పోలీస్ ఆఫీసర్స్ అయితే అరెస్ట్ చేస్తారు. ఇక ఇంకో వైపు మనం డేమియన్ ని చూస్తే వీళ్ళు డేమియన్ మెల్లో ఉన్న బాక్స్ ని మెల్లగానైతే తీసేస్తారు. ఇక ఇది తీయగానే డేమియన్ కి చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది. ఇక ఇంకో వైపు మనం బేకిని చూస్తే వాళ్ళ నాన్న వచ్చి హెలికాప్టర్ లో వెంటనే బేకిని అయితే కంచి తీసుకెళ్తాడు. ఇక ఇలాగే మిగతా పేరెంట్స్ వచ్చి వాళ్ళ పిల్లల్ని అయితే తీసుకెళ్తారు. ఇంకా లాస్ట్ లో ఆన్య ఇంకా డేమియన్ అయితే మిగిలిపోతారు. ఇప్పుడు ఇక్కడ డేమియన్ ఆన్యకి నువ్వు నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్తూ ఉంటాడు. ఇది విని ఆన్య అంటుంది, నువ్వు కూడా ఆ బాక్స్ విషయంలో నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్. ఇది విని డేమియన్ అయితే ఫస్ట్ అయితే సిగ్గుపడతాడు. ఇంకా తనంటాడు, నువ్వు నా ఫ్రెండ్ వి కాబట్టి నేను నీకు హెల్ప్ చేశాను. ఇది విని ఆన్య అంటుంది, అలాగైతే నువ్వు నన్ను ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేసావా? ఇది విని డేమియన్ అంటాడు, నువ్వేం మాట్లాడుతున్నావు? నేను నీకు ఎప్పుడు చెప్పాను నువ్వు నా ఫ్రెండ్ అని? ఇప్పుడు ఆన్య అంటుంది, రేపు మీ ఇంటికి రావాలని అనుకుంటున్నాను. ఇది విని డేమియన్ అంటాడు, ఎందుకు? దీనిపై ఆన్య అంటుంది, ఫ్రెండ్స్ అన్నప్పుడు ఒకరింటికి ఒకరు వెళ్తారు కదా, ఇంకా పేరెంట్స్ కి కూడా పరిచయం చేస్తారు. ఇది విని డేమియన్ అంటాడు, అయినా కానీ నేను ఇదంతా ఎందుకు చేయాలి? ఇంకా నువ్వు ఇది చూస్తున్నావు కదా, మా పేరెంట్స్ నన్ను ఇక తీసుకెళ్ళడానికే రాలేదు. దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవచ్చు, నేను నీ ఫ్రెండ్ అయినా కానీ నువ్వు నా పేరెంట్స్ ని కలవలేవు. ఇది విని ఆన్య డేమియన్ దగ్గరికి వెళ్ళంటుంది, బాధపడకు, మీ పేరెంట్స్ వస్తారు. ఇది విని డేమియన్ అంటాడు, ఒకసారి నీ గురించి ఆలోచించు, మీ పేరెంట్స్ కూడా రాలేదు. ఇక వీళ్ళిద్దరూ ఇలాగే ఉన్న మూమెంట్ లో ఇక్కడికి పోలీస్ ఆఫీసర్ అయితే వస్తాడు. ఇప్పుడు తన అంటాడు, మీ పేరెంట్స్ ఇక్కడికి రాలేదంటే నేను మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, నాతో రండి. ఇక పోలీస్ కార్లో ఇంటికి వెళ్తానని చెప్పి ఆన్య చాలా సంతోషిస్తుంది. ఇక వీళ్ళంతా ఇలాగే ఉన్న మూమెంట్ లో స్పీడ్ గా యోర్ అయితే ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు యోర్ ఆన్యతో అంటుంది, నువ్వు బాగానే ఉన్నావు కదా, నీకు దెబ్బలేం తగలే కదా. ఇక యోర్ ని చూడగానే ఆన్య అయితే చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇక తను వెంటనే వెళ్లి యోర్ ని హక్ చేసుకుని ఏడ్చేస్తుంది. ఇక వీళ్ళిద్దరు ఇలా చూసి హెండర్సన్ కి కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక ఇక్కడే మనం ఒక ఏజెంట్ అయితే చూస్తాం. తను అంటూ ఉంటాడు, ఇక్కడ ఏం జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక ఇదంతా ఆన్య అయితే వింటుంది. ఇక ఆన్యకు అర్థమైపోతుంది, తనని కాపాడడానికి వాళ్ళ నాన్న ఇక్కడికి వచ్చాడని. ఇప్పుడు ఇక్కడ లాయర్ అంటూ ఉంటాడు, ఇప్పుడు ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు కాబట్టి నేను ఇచ్చి వెళ్ళిపోతున్నాను. ఇది విని ఇంకొక ఏజెంట్ అంటాడు, నువ్వు నీ కూతుర్ని కలవవా? ఇప్పుడు లాయర్ చెప్తాడు, వాళ్ళ ప్రకారంగా హాస్పిటల్లో పనిచేసే లాయర్ ఇప్పుడు ట్రిప్ లో ఉన్నాడు, అందుకే ఇంత తొందరగా వాళ్ళ ముందుకు వెళ్ళానంటే ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది. దీనికి బదులుగా ఇంటికి వెళ్ళాక తనకి ఏదో ఒకటి చేసి పెడతా. ఇక వాళ్ళ నాన్న నోటి నుంచి ఈ మాట వినగానే ఆన్యకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడు యోర్ డేమియన్ తోటి అంటుంది, మీ మామ్ కూడా ఇక్కడికి వస్తూ ఉంటుంది, ఇంతకుముందు నేను పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు నేను మీ అమ్మని చూశాను. ఇక ఇదే మూమెంట్ లో ఇక్కడికి డేమియన్ వాళ్ళ అమ్మ అయితే వస్తుంది. ఇక మెలిండా వచ్చి రాగానే డేమియన్ అయితే హక్ చేసుకుంటుంది. దీన్ని చూసి డేమియన్ అయితే ఏడుస్తాడు. తను అంటాడు, మీరు నా కోసం ఇక్కడికి వచ్చారా? దీనిపై మెలిండా అంటుంది, రావడానికి లేట్ అయినందుకు సారీ, నాకు ఈ విషయం గురించి లేట్ గా తెలిసింది. ఇప్పుడు ఇక్కడ డేమియన్ అంటూ ఉంటాడు, నేను ఏడ్చారన్న సంగతి నాన్నకి చెప్పకు. ఇక ఇదే మూమెంట్ లో మెలిండా ఎక్స్ప్రెషన్ అయితే చేంజ్ అవుతుంది. ఇక ఇదే మూమెంట్ లో ఆన్యకి మెలిండా యొక్క డార్క్ థాట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో తను అంటూ ఉంటుంది, నువ్వెంత అమాయకుడివో, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, నీకు బస్ లోనే ఏదో ఒకటి అయి ఉంటే బాగుండు, ఇంకా నీకేం కానందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక ఇలాంటి వింత వింత ఆలోచనలన్నీ విని ఆన్య అయితే షాక్ అవుతుంది. ఇప్పుడు మెలిండా డేమియన్ తోటి అంటుంది, నేను ఇక్కడికి వచ్చానన్న సంగతి మీ నాన్నకి చెప్పకు. ఇక కొన్ని రోజుల తర్వాత మనం ఆన్యని ఇంకా తన ఫ్యామిలీని అయితే చూస్తాం. ఇక్కడ ఆన్యకి స్టెల్లార్ స్టార్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా తన్ని తాను స్టార్లైట్ ఆన్య అని పిలుస్తూ ఉంటుంది. దీన్ని చూసి లార్డ్ అంటూ ఉంటాడు, నీకు స్టెల్లార్ స్టార్ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, కానీ నువ్వు ఆ బస్ లో అంతా అజాగ్రత్తగా ఉండడం నాకు అస్సలు నచ్చలేదు. ఇక్కడ యోర్ కూడా అంటుంది, నువ్వు అలాంటి పనులు అసలు చేయకుండా ఉండాల్సింది. ఇది విని ఆన్య అంటుంది, హెండర్సన్ కూడా నాకు ఇదే చెప్పాడు. ఇక తిన్న తర్వాత లాయిడ్ ఆన్యతో అంటాడు, పద ఈ రోజు నేను నిన్ను స్కూల్లో డ్రాప్ చేస్తాను. ఇప్పుడు లాయిడ్ మనసులో అనుకుంటాడు, ఈ ఇన్సిడెంట్ తర్వాత తను చాలా భయపడ్డట్టుంది, అందుకే తను బయటికి చెప్పట్లేదు అనుకుంటా, అందుకే కొన్ని రోజులు నేను తన్ని అబ్జర్వ్ చేస్తాను. ఇక దీని తర్వాత వీళ్ళిద్దరు కార్ లోనైతే వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఆన్య లాయిడ్ వాడే కారు పాత కార్ అని చెప్పి తిడుతూ పాట పాడుతూ ఉంటుంది. ఇక ఇది వినగానే లాయిడ్ కి అర్థమైపోతుంది, తిన్ని అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదని. ఇప్పుడు ఆన్య లాయిడ్ తో చెప్తుంది, మీకు తెలుసా మేము పోలీస్ కార్ లో ఇంటికి వచ్చాం. ఇది విని లాయిడ్ అంటాడు, నేను అక్కడికి రానందుకు నన్ను క్షమించు. ఇది విని ఆన్య మనసులో అనుకుంటుంది, మీరు అక్కడికి వచ్చారన్న సంగతి నాకు తెలుసు. ఇప్పుడు ఆన్య లాయిడ్ తోటి అంటుంది, పేరెంట్స్ పిల్లల్ని ఇంటికి తీసుకువెళ్ళలేదంటే దానికి అర్థం వాళ్ళకి పిల్లలంటే ఇష్టం లేదనా? ఇది విని లాయిడ్ అంటాడు, ఇదంతా కామన్ గా జరిగేది, ఎందుకు ఏమైంది? ఇది విని ఆన్య మెలిండాని గుర్తు తెచ్చుకొని కొంచెం భయపడుతూ ఉంటుంది. ఇక ఆన్య ఇలా బాధపడడం చూసి లాయిడ్ అనుకుంటాడు, నేను అక్కడికి రాకపోవడం గుర్తు తెచ్చుకొని తను బాధపడుతున్నట్టుంది, ఇంకా తనకి తన చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చినట్టున్నాయి, అక్కడ కూడా
తను తీసుకెళ్ళడానికి ఎవరు వచ్చేవారు కాదు కదా. అందుకే తను చాలా బాధపడుతున్నట్టుంది. నేను తనకి ఏదో ఒకటి చేయాలి. ఇక లాయిడ్ మనసులో అనుకునేది విని ఆన్య లాయిడ్ తోటి అంటుంది, నాకు ఒక కేక్ ఇప్పించండి. ఇక ఇది వినగానే లాయిడ్ కూడా దీనికి ఒప్పుకుంటాడు. ఇక ఇంకో వైపు మనం హెండర్సన్ అయితే చూస్తాం. అతను మనం ఇంతకుముందు చూసిన టీచర్ ని కలవడానికి అయితే వస్తాడు. ఇప్పుడు టీచర్ అంటాడు, నాకు ఆ ఇన్సిడెంట్ గుర్తుకొచ్చినప్పటి నుంచి నాకు చాలా భయం వేస్తుంది. ఇది విని హెండర్సన్ అంటాడు, అలాగైతే నువ్వు ఒక మంచి డాక్టర్ ని కలవాలి. నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడు, అతనితో నేను మాట్లాడతాను. ఇక ఇంకో వైపు మనం స్కూల్లో డేమియన్ అయితే చూస్తాం. ఇక్కడ డేమియన్ ని చూసి డేమియన్ వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, చాలా రోజుల తర్వాత నువ్వు నీ ఫ్యామిలీని కలిసావు, నీకు ఎలా అనిపించింది? ఇక దీని తర్వాత మనం డేమియన్ వాళ్ళ ఇంటిని అయితే చూస్తాం. ఇక్కడ డేమియన్ అడుగుతూ ఉంటాడు, అమ్మ ఎక్కడుంది? దీనిపై ఇతను చెప్తాడు, తన ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది, ఇంకా మీకోసం తనే ఇదంతా ప్రిపేర్ చేసింది. ఇక దీని తర్వాత మనం మళ్ళీ ప్రెసెంట్ లోకి అయితే వస్తాం. ఇక్కడ కొందరు అమ్మాయిలు డేమియన్ కి గుడ్ మార్నింగ్ చెప్తూ ఉంటారు. దీన్ని చూసి డేమియన్ కూడా వాళ్ళకి గుడ్ మార్నింగ్ అని చెప్తాడు. ఇక డేమియన్ ఇలా చెప్పగానే గర్ల్స్ ఎందుకో చాలా సంతోషిస్తారు. దీన్ని చూసి డేమియన్ కి అసలు ఏమీ అర్థం కాదు. దీనిపై డేమియన్ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారు, ఆ ఇన్సిడెంట్ తర్వాత నువ్వు స్కూల్లో చాలా పాపులర్ అయిపోయావు. ఇక దీని తర్వాత ఈ గర్ల్స్ బేకి చేసిన ఎస్ఓఎస్ ప్లాన్ కి తనైతే పొగుడుతూ ఉంటారు. ఇంకా వీళ్ళు ఇలాగే ఉన్న మూమెంట్ లో ఇక్కడికి ఆన్య అయితే వస్తుంది. ఇక ఆన్య రాగానే వీళ్ళిద్దరూ తన్ని హీరో హీరో అని అంటూ ఉంటారు. ఇక ఇది వినగానే ఆన్యకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక ఇలాగే ఉన్న మూమెంట్ లో అందరూ ఆన్యనైతే చుట్టేస్తారు. ఇక వీళ్ళందరినీ చూసి ఆన్య అనుకుంటూ ఉంటుంది, ఇప్పుడు స్కూల్లో నేను చాలా పాపులర్ అయిపోయాను, ఇంకా నా దగ్గర చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, దీంతో ఈ భూమిని నేను ఆక్యుపై చేస్తా. ఇప్పుడు ఇక్కడే ఉన్న డేమియన్ అంటూ ఉంటాడు, ఇది అసలు ఏంటి? దీన్ని చూసి బేకీ అంటుంది, నువ్వు కొంచెం జెలస్ గా ఫీల్ అవుతున్నావా? ఇది విని డేమియన్ అంటాడు, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? దీనిపై బేకీ అంటుంది, ఆన్య ఇంత పాపులర్ అయిపోయింది కదా, తను నీ దగ్గర నుంచి ఎవరో ఒకరు తీసుకెళ్తారని చెప్పి భయపడుతున్నావా? ఇక ఇది వినగానే డేమియన్ అయితే ఫస్ట్ షాక్ అవుతాడు. ఇంకా తను నార్మల్ చేసుకుంటాడు. సరేకి ఇప్పుడు మిగతా వాళ్ళంతా ఆన్యని అడుగుతూ ఉంటారు, నువ్వు ఇదంతా అసలు ఎలా చేసావని. ఇక ఇది వినగానే ఆన్య తన గురించి తను గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది. తనంటుంది, షాపింగ్ కి సంబంధించిన బ్యాగ్స్ ని నేనే మోస్తాను, ఇక రోజు నేను 100 కిలోల బ్రష్ తోటి బ్రష్ చేస్తాను, ఇంకా చన్నీలతో రోజు నేను స్నానం చేస్తాను. ఇక దీన్ని చూసి బేకి ఆలోచిస్తూ ఉంటుంది, తను ఇలాగే చెప్పుకుంటూ వెళ్తే రేపు తన్ని అబద్ధాల కోరి అని అంటారు. ఇక తను ఇలా అనొద్దని చెప్పి బేకి అంటుంది, ఆన్య ఇంత స్ట్రాంగ్ అవ్వడానికి వాళ్ళ అమ్మ కారణం. దీన్ని చూసి ఆన్యకైతే చాలా కోపం వస్తుంది. ఆన్య అనుకుంటుంది, తిన్న పాపులారిటీ మా అమ్మకి ఇస్తుంది, నీకెంత ధైర్యం ఉంటే నువ్వు ఇలా చేస్తావు బేకి? ఇంకా చూస్తుంటే నువ్వు కూడా ఒక స్పైలా అనిపిస్తున్నావు. ఇక ఇప్పుడు వీళ్ళంతా అడుగుతారు, మాకు ట్రైనింగ్ మీ అమ్మ ఇస్తుందా? ఇది విని ఆన్య అంటుంది, మా అమ్మ ట్రైనింగ్ ఇయ్యదు. ఇది విని వీళ్ళు అంటారు, అలాగైతే మాకు ట్రైనింగ్ వాళ్ళు ఇస్తారు. ఇది విని ఆన్య అంటుంది, నేను మీకు ట్రైనింగ్ ఇస్తాను. ఇది విని డేమియన్ ఆన్యని అయితే తిడతాడు. ఇది విని ఆన్య మనసులో అనుకుంటుంది, తిని కూడా నా పాపులారిటీని చెడగొడదామని అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆన్య డేమియన్ తోటి అంటుంది, నువ్వంటే నాకు నచ్చదు. ఇది విని డేమియన్ అంటాడు, నువ్వంటే కూడా నాకు ఇష్టం లేదు. ఇంకా డేమియన్ ఆన్య తిడుతూ ఉంటాడు, నీ కాళ్ళు చిన్నగా ఉంటాయి, నీకు రైటింగ్ అంతగా బాగుండదని. ఇక ఇది వినగానే ఆన్యన్ అయితే ఏడుస్తుంది. తను అంటుంది, నా కాళ్ళు అంత చిన్నగా ఉండవు. ఇక ఆన్య ఏడవడం చూసి డేమియన్ కి బాధ అనిపిస్తుంది. ఇక తను వెళ్ళి ఆన్యకైతే సారీ చెప్తాడు. ఇక డేమియన్ సారీ చెప్పడం చూసి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే షాక్ లో ఉంటారు. దీన్ని చూసి డేమియన్ కవర్ చేస్తూ చెప్తాడు, స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళే ఎప్పుడు సారీ చెప్తారు. ఇక ఇప్పుడు డేమియన్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఆన్య అంటుంది, నేను ఇంకా ఓడిపోలేదు. ఇక ఇది వినగానే డేమియన్ ఆన్యతో అయితే మళ్ళీ గొడవ పడతాడు. అండ్ దీంతో ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఐ హోప్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కింద కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఇక వెళ్ళే ముందు ఈ వీడియో క్లిక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కూడా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.